హలో ఫ్రెండ్స్. నా పేరు రేఖ అండి. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. రీసెంట్గా మా పేరెంట్స్ ఇక్కడికి వచ్చారండి హైదరాబాద్కి. హైదరాబాద్లో మేము ఆ రోజు కార్ ప్యాకేజ్ బుక్ చేసుకొని ఆల్మోస్ట్ 10 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసాము. దాంట్లో ఈ సాలార్జంగ్ మ్యూజియం ఒకటండి. రియల్లీ చాలా చాలా బాగుంది. మన ఇండియన్ హెరిటేజ్ని, ఇండియన్ కల్చర్ని, ఇండియన్ హిస్టరీని చెప్పేటువంటి ఒక మ్యూజియం అండి ఇది. యాక్చువల్గా మేము చాలా షార్ట్ పీరియడ్ వెళ్ళి వచ్చేసాం బికాజ్ మాకు టైం లేకుండా ఉండింది కాబట్టి. బట్ ఇది 1 డే పూర్తి ఎక్స్ప్లోర్ చేసినా కూడా మనకు ఈ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఇంకా మిగిలిపోతుందనే అనుకుంటున్నాను. చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఈస్టర్న్ బ్లాక్ అని, వెస్టర్న్ బ్లాక్ అని అలాగా. అండ్ ఇక్కడైతే అసలు మనకు మన హిస్టరీలో మన రూలర్స్ ఎలా ఉండేవాళ్ళు, మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, దాని యొక్క హెరిటేజ్ ఏంటి, అది మనకి ఈరోజు ఉన్నటువంటి ఇండియన్ కల్చర్ని కాపాడటానికి మన రూలర్స్ అండ్ మన అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టపడింది, అండ్ వీళ్ళు నవాబులు కానీ ఈ ప్రతి ఒక్క రూలర్స్ ఎంత కష్టపడ్డారు, ఈరోజు మనం ఈ సాలార్జంగ్ మ్యూజియంలో చూడొచ్చు, అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనకు గైడ్ ఉంటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. మనం బుక్కుల్లో చదువుకున్నదే కాబట్టి మనకు పెద్ద నాలెడ్జ్ లేకపోవచ్చు, దాన్ని చూసిన వెంటనే అర్థం కాకపోవచ్చు కూడా. కాకపోతే ప్రతి చోట కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాసి ఉంచారు. సో అదొక బెనిఫిట్ ఉందండి. 1 డే పూర్తి ఎవరైనా ప్లాన్ చేసుకొని కనుక వెళ్తే పిల్లలకు కూడా ఇది రియల్లీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కోసం కష్టపడుతున్నారో, దానికోసం ప్రిపేర్ అవుతున్నారో, బికాజ్ ఈరోజు పిల్లలే కదా రేపు సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి ఇండియన్ హిస్టరీ మీద చాలా అవగాహన వస్తుంది. ఒక గైడ్ని మనతో పాటు తీసుకెళ్ళగలిగితే మాత్రం రియల్లీ మన యొక్క ఇండియన్ హెరిటేజ్ని మనం డిఫరెంట్గా చూడొచ్చు. చదువుకున్న బుక్స్లో కంటే కూడా దీన్ని మాత్రం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మన మీద చాలా ప్రౌడ్ ఫీల్ అవుతామండి ఈ హెరిటేజ్ని చూసిన తర్వాత. మా పేరెంట్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ఫస్ట్ టైం వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్కి రావడం. రియల్లీ మేము ఈ యొక్క ట్రిప్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పేరెంట్స్ కూడా, మా అత్తయ్య వచ్చారు. వాళ్ళు కూడా ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేశారనంటే ప్రతిదీ కూడా డీటెయిలింగు నిల్చుకుని చదివి ఇది ఏంటి ఎప్పటిది అని తెలుసుకుని అన్నీ చేశారు. రియల్లీ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.